సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో యూట్యూబ్లో మనం పెట్టే వీడియోస్ని మనమే చూసుకోవచ్చునా. సో ఆ విధంగా చూసుకోవడం వల్ల మనకి వాచ్ అవర్స్ కౌంట్ అవుతుందా, వ్యూస్ కౌంట్ అవుతాయా, అలా చూసుకుంటే మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, సో అన్నదాని గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ దగ్గర ఒకటే మొబైల్ ఉంది, అదే మొబైల్లో మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. సో అదే మొబైల్లో మీరు ఏదైనా ఒక వీడియోని ఎడిటింగ్ చేసి, లేదంటే నార్మల్గా ఒక వీడియో తీసి సింపుల్గా సో ఆ వీడియోని మీరు మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నారు. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియో ఏ విధంగా వచ్చింది, యూట్యూబ్లో ఏ విధంగా అప్లోడ్ అయిందని మీరు చూసుకోవాలి అని అనుకోండి. సో ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే ఆ యూట్యూబ్ వాడు మీ వీడియోని మీరే చూసుకుంటున్నారు అని ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేసి మీ ఛానల్కి అనేది రేపు ఎప్పుడైనా మానిటైజేషన్ అప్లై చేసుకున్నప్పుడు ఈ ఛానల్కి అయితే ప్రాబ్లం అవుతుంది. సో ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ కింద ఇతని వీడియోస్ ఇతనే చూసుకున్నాడు అని చెప్పి యూట్యూబ్ వాడైతే కన్సిడర్ చేస్తాడు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి, కొంతమంది ఏం చేస్తారంటే, మీరు ఒక 10 సార్లు చూస్తే 10 వ్యూస్ కౌంట్ అవుతాయేమో, 20 సార్లు చూస్తే 20 వ్యూస్ కౌంట్ అవుతాయేమో ఆ వీడియోకి అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఒక మెయిల్ మీద ఒకసారి చూస్తే ఒక వ్యూవే కౌంట్ అవుతుంది. ఓకేనా. సో సెకండ్ పాయింట్ వచ్చేసి, వీడియో ఏ విధంగా వచ్చిందని మీరు చూసుకోవాలి అనుకుంటే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరివైనా మొబైల్స్ ఉంటే వేరే వాళ్ళవి, సో వాళ్ళ మొబైల్ తీసుకొని ఒకసారి మీ ఛానల్ పేరు వాళ్ళ మొబైల్లో సెర్చ్ చేసుకొని, మీరు ఏదైతే మీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకున్నారో ఆ వీడియోని వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసి చూసుకోండి. సో దానివల్ల ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. కానీ మీ యూట్యూబ్ ఛానల్లో మీరు అప్లోడ్ చేసుకున్న వీడియోని అదే మొబైల్లో మీరు ఓపెన్ చేసి చూడడం వలన ఫస్ట్ ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివేట్ కింది, తర్వాత వచ్చేసి మీరు ఫేక్ వాచ్ అవర్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మీకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీకు 4000 గంటలు వాచ్ అవర్స్, అలాగే 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే రావాలా. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఒక వ్యూ కౌంట్ అవుతుంది మీరు చూసుకునేందుకు. కానీ రిపీటెడ్గా ఒక 10 నిమిషాల వీడియోని ఒక 100 సార్లు, రోజుకు 10 సార్లు అట్లా రోజు చూసుకుంటూ ఉండడం వల్ల వాచ్ అవర్స్ కౌంట్ అవుతుంది అనుకుంటారు. బట్ మీ వీడియోని మీరే చూసుకోవడం వల్ల మీకు కౌంట్ అయిన వాచ్ అవర్స్ మొత్తము యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది. సో బయట పబ్లిక్ చూస్తున్నారా, లేదంటే నీ వీడియో నువ్వే చూసుకున్నావా అని. సో ఇక్కడ మీకు వచ్చిన అంటే మీ వీడియో మీరే చూసుకోవడం వలన మీకు వచ్చిన వాచ్ అవర్స్ అనేది ఫేక్ వాచ్ అవర్స్ కింద యూట్యూబ్ అనేది కన్సిడర్ చేస్తుంది. సో ఈ విధంగా మీకు వాచ్ అవర్స్ కౌంట్ అవ్వదు, సో వ్యూ కూడా కౌంట్ అవ్వదు, మీ ఛానల్కి ప్రాబ్లం కూడా వస్తుంది. ఇది మనకు ఛానల్కి ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి, మీ దగ్గర ఒక 2 మొబైల్ ఉన్నాయి అనుకోండి. సో మీరు మొదటి మొబైల్లో యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నారు. సో సెకండ్ మొబైల్ ఉంది, సెకండ్ మొబైల్కి మొబైల్ రీఛార్జ్ ఉండి, సో ఆ మొబైల్లో సపరేట్గా మీరు ఒక వీడియో అంటే ఈ మొదటి మొబైల్లో ఆ వీడియో అప్లోడ్ చేసుకొని సెకండ్ మొబైల్లో మీరు అప్లోడ్ చేసిన వీడియోని చూసుకోవచ్చు అంటే ఒక్కసారి చూసుకోండి. సో ఎందుకంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ అయింది కదా, ఇది ఏ విధంగా ఉందని చూసుకోవడానికైతే చూడొచ్చు. కానీ మీరు వ్యూస్ కోసము అంటే రిపీటెడ్గా ఒక 10-15 సార్లు చూస్తే 10 వ్యూస్ కౌంట్ అవుతాయి కదా అని వ్యూస్ కోసము, లేదంటే వాచ్ అవర్స్ కోసం కూడా మీరు చూసారనుకోండి, ఒక 10 సార్లు చూస్తే వాచ్ అవర్స్ పెరుగుతాయి కదా అని. సో అట్లా చూసినా కూడా ఒక వీడియోని ఎవరైనా సరే ఒకసారి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఒక కామెడీ వీడియో కానీ లేదంటే ఒక మూవీ కానీ ఉంది. సో ఆ మూవీని ఎన్నిసార్లు చూస్తారు చెప్పండి మీరు యూట్యూబ్లో? ఒకసారి చూస్తారు కదా, లేదంటే వీడియో నచ్చిందంటే ఒక 2 సార్లు చూస్తారు, అంతేగాని రిపీటెడ్గా చూడరు కదా. సో ఇక్కడ ఏమవుతుంది, మీరేం చూస్తున్నారంటే సెకండ్ మొబైల్లో మీ వీడియోని అంటే మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తుంటారో ఆ వీడియోని ఒక 5 సార్లు 10 సార్లు చూస్తున్నారంటే యూట్యూబ్ వాడికి ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా, మీరు కావాలనే చూస్తున్నారు, వాచ్ అవర్స్ కోసం చూస్తున్నారు, వ్యూస్ కోసం చూస్తున్నారని. సో కాబట్టి ఈ విధంగా చేయడం వలన కూడా మీకు ఫేక్ వాచ్ అవర్స్ కింద కన్సిడర్ అయితే చేస్తాడు. ఓకేనా. సెకండ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి వ్యూస్ కౌంట్ అవ్వవు. థర్డ్ పాయింట్ వచ్చేసి, మీకు సపరేట్గా మొబైల్ రీఛార్జ్ ఉందంటే పర్వాలేదు, కానీ మీరు ఏ మొబైల్ అయితే యూస్ చేస్తున్నారో, మొదటి మొబైల్లో యూట్యూబ్ ఛానల్ యూస్ చేస్తున్నారో అదే మొదటి మొబైల్లో నుంచి సెకండ్ మొబైల్లోకి వైఫై హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని, అంటే ఇంటర్నెట్ షేరింగ్ ద్వారా మీరు సెకండ్ మొబైల్లో మీ ఫస్ట్ మొబైల్ నుంచి సెకండ్ మొబైల్లోకి ఇంటర్నెట్ తీసుకొని హాట్స్పాట్ ద్వారా సో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ని మీరే చూసుకోవడం వలన కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది ఏ విధంగా అవుతుందంటే, సో ఒకటే నెట్వర్క్కు 2 డివైజులు కనెక్ట్ అయినాయి. సో ఇక్కడ ఐపీ అడ్రస్ అయితే ఒకటే ఉంది కదా, మీ మొబైల్ ఐపీ అడ్రస్ మీకు సెకండ్ మొబైల్లో కూడా చూపిస్తుంది. సో ఈ వీడియో అనేది ఏ ఐపీ అడ్రస్ మీద చూస్తున్నాడు, ఏ మెయిల్ మీద చూస్తున్నాడు అనేది యూట్యూబ్ అది కూడా చెక్ చేస్తుంది. సో కాబట్టి ఏదైనా సరే మొబైల్లో మీరు అప్లోడ్ చేసిన వీడియో ఏ విధంగా వచ్చింది అన్న దానికోసం ఒకసారి అయితే చూసుకోవచ్చు, కానీ బట్ రిపీటెడ్గా అయితే మాత్రం చూసుకోవకండి. సో సెకండ్ పాయింట్, ఇక్కడ వచ్చేసి మీ దగ్గర 2 మొబైల్ ఉన్నాయి అనుకోండి. మొదటి మొబైల్లో ఒక మెయిల్తో లాగిన్ ఉంటారు, సో రెండో మొబైల్లో కూడా అదే మెయిల్తో లాగిన్ ఉంటారు. సో ఉండేది 2 మొబైలే కదా, మళ్ళీ 2 మెయిల్స్ ఎందుకని కొంతమంది చేసే పని, అంటే అందరూ అని చెప్పడం లేదు, ఏ మొబైల్కి ఆ మొబైల్ మెయిల్ సపరేట్గా అయితే ఉంటుంది. బట్ నేను చెప్తున్నా, సో 2 మొబైల్లో ఒకటే మెయిల్ యూస్ చేసుకొని, సో ఇక్కడ మొదటి మొబైల్లో మీరు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నారు, అదే మెయిల్తో రెండో మొబైల్లో ఆల్రెడీ యూట్యూబ్ ఉంటుంది. ఓకేనా. సో రెండో మొబైల్లో యూట్యూబ్ ఉంటుంది కాబట్టి అదే మెయిల్తో లాగిన్ అయ్యి, సో మీరు రెండో మొబైల్లో వీడియో చూసుకోవడం వలన కూడా ఇక్కడ
మీ వీడియో మీరే చూసుకున్నట్లు ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీ మెయిల్ కనెక్ట్ అయింది, మీ మెయిల్కి రెండో మొబైల్లో కూడా యూట్యూబ్ కనెక్ట్ అయింది కదా. సో ఆ విధంగా కాబట్టి మీ వీడియోస్ని మీరే చూసుకోకండి. సెకండ్ వచ్చేసి వ్యూస్ కోసం కౌంట్ అవుతాయని చూసుకోకండి. థర్డ్ వాచ్ అవర్స్ కౌంట్ అవుతుందని కూడా చూసుకోకండి. ఈ విధంగా వ్యూస్ అనేటివి ఫేక్ ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తారు. వాచ్ అవర్స్ అనేది ఫేక్ వాచ్ అవర్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో కాబట్టి మీకు వీడియో చూసుకోవాలి అనుకుంటే వేరే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని మీ వీడియోని మీరే అయితే చూసుకోవచ్చు. కానీ అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్ మొబైల్లో కూడా మీరు రిపీటెడ్గా అయితే చూడొద్దండి. సో ఈ విధంగా చూస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మనము మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్స్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల దాని మీద ఏమైనా లాస్ ఉందా, లేకపోతే బెనిఫిట్ సబ్స్క్రైబర్లు పెరుగుతారా అనేది దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో టాపిక్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్ ఆల్.